హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ పర్ఫెక్ట్ ఇన్ తెలుగు. సో నిన్నటి వరకు మనం ఇఫ్ నేర్చుకున్నాం, ఇఫ్ ఎల్స్ నేర్చుకున్నాం, ఎల్స్ ఇఫ్ నేర్చుకున్నాం, నెస్టెడ్ ఇఫ్ కూడా నేర్చుకున్నాం. సో ఇవాళ లాస్ట్ అండ్ ఫైనల్ కండిషనల్ స్టేట్మెంట్ వచ్చినప్పటికీ పబ్లిక్ చేద్దాం, ట్యాప్ ఇచ్చుకుందాం. స్విచ్ స్టేట్మెంట్ ఓకేనా. నా స్విచ్ స్టేట్మెంట్ ఏంటి, స్విచ్ అవుతా ఉంటుందా అంటే అవును, స్విచ్ అవుతానే ఉంటుంది. దానికోసం స్విచ్ స్టేట్మెంట్ అనేది ఇచ్చాడు. సో ఈ స్విచ్ స్టేట్మెంట్ అసలు ఏంటంటే SWITCH స్విచ్ అని ఇచ్చి లోపల మనం వేరియబుల్ ఇస్తాం. సో ఇక్కడ ఏంటంటే కేసెస్ కింద ఉంటాయి అన్నమాట. అంటే ఇది ఎగ్జిక్యూట్ కేస్ 1 ఎగ్జిక్యూట్ అవ్వాలా, కేస్ 2 ఎగ్జిక్యూట్ అవ్వాలా, కేస్ 3 ఎగ్జిక్యూట్ అవ్వాలా, కేస్ 4 ఎగ్జిక్యూట్ అవ్వాలా అని చెప్తుంది అన్నమాట. ఇక్కడ మనం ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ ఉన్న కేస్ అంటే దాని కింద ఉన్న స్టేట్మెంట్స్. అంటే ఇక్కడ మనం ఇఫ్ రాసుకోవచ్చు, ఇఫ్ ఎల్స్ ఇఫ్ రాసుకోవచ్చు, నెస్టెడ్ ఇఫ్ రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. కానీ మనం పైన ఏదిస్తే ఇక్కడ మనం ఏదిస్తే ఆ కేసులో ఉన్న డేటా మాత్రమే ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి చెప్పాలంటే, ఇప్పుడు మీరు బ్యాంక్ వెళ్ళారు, బ్యాంక్ వెళ్ళిన తర్వాత వెళ్ళి బ్యాంక్ మేనేజరో, బ్యాంక్ అకౌంటెంటో, లేక బ్యాంక్ హెల్పర్ దగ్గరికి వెళ్ళి నాకు నా నా బ్యాంకులో ఎంతైతే పేమెంట్ అది ఎంతైతే బ్యాలెన్స్ ఉందో నాకు చూపించాలి అని చెప్పారు. సో ఆడేం చేస్తాడు, అకౌంట్ నెంబర్ ప్రింట్ చేస్తాడు, అకౌంట్ నెంబర్ నొక్కుతాడు. సో ఆ అకౌంట్ నెంబర్ నొక్కిన వెంటనే ఆ వేరియబుల్ క్యాచ్ చేసుకొని సిస్టమ్, అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నా, అది యూస్ చేయరు, సిస్టమ్ క్యాచ్ చేసుకుని అకౌంట్ నెంబర్ ఉన్న కేసుకి వెళ్ళిపోదు. సో అక్కడ ఏంటి, వాడి యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది, వాడి అకౌంట్ బ్యాలెన్స్ ఏంటి ఎంత ఉందో చూపిస్తుంది. అంటే వాడి పేరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాలెన్స్. మినీ స్టేట్మెంట్ కావాలనుకో మళ్ళీ మినీ స్టేట్మెంట్ అని ఇక్కడ టైప్ చేస్తాడు, ఇక్కడ మినీ స్టేట్మెంట్ అని టైప్ చేస్తాడు. సో మినీ స్టేట్మెంట్ అప్పటి వరకు ఉన్న డేటా మొత్తం ఆ కేసులోకి వెళ్ళిపోయి, అంటే ఇప్పుడు ఇక్కడ రాసామనుకో కేసులోకి, ఆ మినీ స్టేట్మెంట్ అడ్రస్ మొత్తం దీంట్లోకి వచ్చి దీంట్లో ఉన్న డేటా అక్కడికి చూపిస్తుంది. సో అదన్నమాట స్విచ్ స్టేట్మెంట్. మీకు అర్థమైంది అనుకుంటున్నా, మీకు కావాల్సిందే చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ 2 అని ఇచ్చారనుకో, సెకండ్ కేసులో ఉన్న డేటా మొత్తం ప్రింట్ అవుతుంది. 3 అని ఇస్తే థర్డ్ కేసులో ఉన్న డేటా అంతా ప్రింట్ అవుతుంది. సో అది స్విచ్ స్టేట్మెంట్కి యూజ్ అన్నమాట. అంటే సి అనేది యూజ్ సి ప్రోగ్రామింగ్ అనేది డెస్క్టాప్ అన్నమాట. సి ప్రోగ్రామింగ్ అనేది ఎక్కడ యూజ్ చేయదు. సో పైథాన్లో స్విచెస్ ఉంటాయి, జావాలో స్విచ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఉండవనుకులే పైథాన్లో. సో పైథాన్ యూజ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, పైథాన్లో స్విచ్ స్టేట్మెంట్లో అకౌంట్ నెంబర్ కావాలనుకో, నీది అకౌంట్ నెంబర్, నీ డేటా మొత్తం ఇక్కడ కొడతారు. అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ నెంబర్ నొక్కుతారు, 12 డిజిట్ నెంబర్లు నొక్కుతారు, ఓకే, ఎంటర్ నొక్కుతారు. ఎంటర్ నొక్కిన వెంటనే ఏమవుద్ది, ఆల్రెడీ అకౌంట్ నెంబర్ ఎక్కడైతే ఉందనేది అక్కడికి వెళ్ళిపోద్ది డైరెక్ట్గా, ఆ స్విచ్ కేసులోకి వెళ్ళిపోద్ది. అంటే అదొక కేసు 10,000 అవ్వచ్చు, 1 lakh అవ్వచ్చు, 1 crore అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. సో ఆ కేసు నెంబర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ అకౌంట్ యొక్క డీటెయిల్స్ పైన చూపిస్తుంది, బ్యాలెన్స్ అన్నీ చూపిస్తుంది, ఓకేనా. అది దాంట్లో ఇంకా ఫిల్టరేషన్స్ ఉంటాయి. అంటే స్విచ్ లోపల మళ్ళీ స్విచ్ ఫిల్టరేషన్స్ ఉంటాయి. ఎలాగంటే మినీ స్టేట్మెంట్ కావాలనుకుంటే మినీ స్టేట్మెంట్ ఫిల్టర్ చేయగానే మినీ స్టేట్మెంట్ టైప్ చేస్తాం. సో అది స్విచ్ స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం సింపుల్గా ఒక కోడ్ రాద్దాం, టెర్మినల్ ఓపెన్ చేద్దాం. డెస్క్టాప్లో ఉన్నాం, TOUCH డెస్క్టాప్, SWITCH.C, స్విచ్ ఆల్రెడీ ఉంది కాబట్టి SWI.C క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, జస్ట్ ఏం లేదు, SWI ఓపెన్ చేసి Ctrl+ నొక్కితే పెద్ద అయిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హ్యాష్ include STIO.h void main. మనం ఏం చేద్దామంటే int వేర్ ఈక్వల్ టు వేర్ అనేది ఒక కీవర్డ్ లాంటిది అనుకోండి, వేరియబుల్ ఆర్ వేరియబుల్ స్టోర్ చేస్తుంది నంబర్ని. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్విచ్
వేర్ అని ఇచ్చాం, ఇచ్చి కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేస్తాం, కేస్ అవన్నీ ఇవ్వకూడదు, స్పేస్ ఇవ్వాలి, ప్రింట్ ఏ వాల్యూ ఇస్ 1. ఓకే, కేస్ 2 అని ఇచ్చా, ప్రింట్ వాల్యూ ఇస్ 2. అలా ఎన్నైనా రాసుకోవచ్చు, లాస్ట్ వరకు ఎన్ని కేసెస్ అయినా రాసుకోవచ్చు. నేను ఇల్లు ఇచ్చా, లాస్ట్ మీరు బ్రేక్ అని రాస్తే బాగుంటుంది, అంటే అక్కడితో బ్రేక్ అయిపోయి. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సిసి స్పేస్ SWI.C ఏ వాల్యూస్ 2 అని ఉంటాయి. సో మీరు ఇక్కడ ఏ వాల్యూ ఇస్తే, ఇక్కడ మీరు ఏ వేరియబుల్ ఇస్తే ఆ వాల్యుబుల్ ఇక్కడ ప్రింట్ అవుతుంది టెర్మినల్లో. మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్విచ్ గురించి. మీకు అర్థం అయిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, స్విచ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చే ఎగ్జాంపుల్తో మరి అక్కడి నుంచి చూడండి. ఓకేనా, సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి అందరికీ, నా వల్ల అక్కడ బాగుపడినా చాలు. ఓకేనా, సో ఇక్కడితో మీకు కండిషనల్ స్టేట్మెంట్స్ అయిపోయి, రేపు వచ్చే వీడియోలో మీకు ఒక వెరైటీ టైప్స్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. అంటే ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలి, ఆఫీసర్కి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలి, హాబీస్ ఏం చెప్పాలి, శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఏం చేయాలి, ఎంత ఇవ్వాలి, ఏమైనా చెప్పాలి, ఎంత అని చెప్పుకోవాలి, అసలు నా కంపెనీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారా నువ్వు అని అడిగితే ఏం చెప్పాలి. సో ఇవన్నిటి గురించి మనం రేపు వీడియోలో డిస్కస్ చేద్దాం. రేపు ఒక స్పెషల్ వీడియో అనుకోండి, రేపు ఒక వీడియో వస్తుంది. దాని తర్వాత నుంచి మళ్ళీ ఇఫ్ అంటే మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ ఉంటాను. ఇఫ్ మధ్య మధ్యలో ఇవి కూడా వస్తుంటే దాని మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కంపెనీలో వచ్చే క్వశ్చన్స్ ఏంటి, టీసీఎస్ కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వకూడదు, స్టార్టింగే వై షుడ్ నాట్ బి జాయిన్ ఇన్ టీసీఎస్ కంపెనీ, దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఓకేనా, సో ఈ వీడియో ఇంత గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్.